అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో ఏం ప్లాన్ చేశారు? రాడేరా మీ ఆవిడ మీ అత్తగారు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుందామే. ఐసు రెడీయా? అండి రెడీ. మీ మమ్మీ మమ్మీ కూడా రెడీ. నమస్తే మావయ్య. బాగున్నారా? కూర్చో కూర్చోండి. అయ్యో పర్వాలేదండి మా తెలుసు అంతా. అత్తయ్య కూర్చోండి. అత్తయ్య వంట కదా, కూర్చోండి. అనసూయ గారు ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. అల్లుడు గారు సెకండ్ ఏసీ బుక్ చేశారుగా, కాకపోతే బాగా చెడపట్టేసింది. ప్రయాణం అడవిలో ఫుడ్ ఏం తినలేదు మావయ్య గారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో మమ్మీ ఫుడ్ తీసుకుందామని దిగింది. ఈ లోపల ట్రైన్ తగిలిపోయింది. ట్రైన్ చైన్ లాగేశాను. సైన్ లాగా పైన కట్టారా? కట్టకపోతే వదిలేస్తారా? వీళ్ళ పెట్టి 5,000 వసూలు చేశారు. దేశంలో ట్రైన్ అలసే బాగుందో కూడా మీకు తెలియదా? తెలుసు అల్లుడు గారు. ఈలోపు ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతున్నాను. ఫ్రెండా? వాడవాడు సిల్కరూరుపేటలో నా ఫ్రెండ్లేండి. మమ్మీకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎక్కువ మావయ్య గారు. మరి మమ్మల్ని యాడ్ చేసుకోలేదు ఏంటి? బంధువులు బాధలు ఉంటాయండి. రకరకాల పోస్టులు పెడతాం కదా, చూస్తే బాగోదు. అత్తయ్య గారు ఆ ఏజ్ లో డాన్స్ ఏంటండి? చూడలే చేస్తున్నాం. ఏం చేయమంటారు అల్లుడు గారు? ఆయన పారిపోయాక ఏదో టైం పాస్ కి రీల్స్ చేస్తున్నాను. అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. అబ్బా బాబు ఎన్నిసార్లు పెడతావు నువ్వు? అయ్యగారండి ఏం కొనమంటారండి? రేపు మీ అందరూ పుణ్యక్షేత్రం వెళ్తున్నారా? వెజ్ ఉండు. వెజ్ అండి. చికెన్ అండి, మటన్, ఎగ్స్, ఫ్రాన్స్ వండుతారు. మేమంతా పుణ్యక్షేత్రం వెళ్తున్నాం. ఇంట్లో నీసు ఉంటావో అయిపోయాను. అలాగేనండి. మావయ్య గారు కొంచెం చదువుకున్న వాళ్ళు పెట్టుకోండి వంటవాన్ని. ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకున్నారు? వాడు మంచివాడమ్మా, రాముడు మంచి బాలుడు. సరేగా టికెట్ సంగతిరా. 2 బాసురాలు 2 వేపుడు కుట్టానండి. నేను వేములవాడ చూసేసాను కదండి. నేను బాసలు చూసేసాను. ఏం చేద్దామంటావు మరి? అయితే నువ్వు డాడీ బాసర వెళ్ళండి, నేను అత్తయ్య మేము వెళ్తాం. ఓకే సరే. గుర్తుంది కదా, నేను అప్పైతే వెళ్తా. అత్తతో అల్లుడా? అల్లుడు గారు మన ఇద్దరి వ్యవహారం మా అమ్మ ఏం కనిపెట్టడం లేదు కదా? దాని మొహం, దానికి అంత నాలెడ్జ్ లేదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, రావడానికి 3 hours పడుతుంది. అవునా? ఈ మాత్రం ఇంటి ఇస్తే చాలు, రెచ్చిపోవచ్చు. అల్లుడు గారు మీరు అల్లుడా మజాక సినిమా చూసారా? ఓ చూసాం మెగాస్టార్ గారు. అందులో లైట్ లాగిపోయే సీన్ ఉంటుంది, చూసారా? ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం అల్లుడు గారు. తప్పుగా అనుకోకండి అల్లుడు గారు. మీ మామగారు నన్ను వదిలి పారిపోయి 10 ఏళ్ళు అవుతుంది. నేను ఉప్పు కారం తింటున్న దాన్ని. బయట ఎక్కడన్నా ఇదవుదామంటే పరువు పోతుంది. అందుకే నో ప్రాబ్లం అత్తయ్య, నేను చూసుకుంటా కదా. మరి ఇంత టూ మచ్ గా జిమ్ చేయకండి అల్లుడు గారు, లేడీస్ తెచ్చుకుంటారు. మీరు కూడా పెద్ద పెద్ద అంట్లు తోమి అల్లుడు గారు ఆ రోజు వర్షం కురిసిన రాత్రి
మీరు నా మీద పడ్డాం, నేను మీ మీద పడ్డాం, ఏదో అలా జరిగిపోయింది. నిండా మునిగినాక సరేంటి కానిద్దాం. ఏంటల్లుడు మూమెంట్ లేదేంటి? ఫీల్ అవుతున్నావా? నువ్వే అన్నా కదా నిండా మునిగేది చలి ఉందని. మళ్ళీ నా పెళ్ళైన రోజులు గుర్తు చేసావు అల్లుడు. అవునా? అల్లుడు ఏమైనా ఫీల్ అవుతున్నావా? అత్తయ్య తప్పు ఒక్కసారి చేసిన 100 సార్లు చేసిన ఒకటే. అత్తయ్య మామూలుగా ఏమైనా అర్థమంటావా? వద్దు అల్లుడు, కొన్నాళ్ళు ఇలానే కంటిన్యూ అయిపోదాం. ఓకే అత్తయ్య. నేను మామూలుగా వెళ్తా. కోడలతో మామ కోడలు పిల్ల ఇంట్లో ఎవరు లేదు, వెళ్దామా బెడ్రూమ్కి? షూర్ మావయ్య. ఐసు మావయ్య గారు మన ఇద్దరు మా అబ్బాయి కనపడలేదు కదా. నేనేం చేసిన ప్లాన్ తో చేస్తా మావయ్య. 2 days క్యాంప్ వెళ్ళారు మీ అబ్బాయి. हम तुम एक कमरे में बंद हो, हम तुम एक कमरे में बंद हो. మావయ్య గారు మాటలు వేసుకున్నారా? గంట క్రితం వేసుకున్నా, గొర్రె వేసుకున్నాను. ఇది నేను ఇప్పించిన శారీ. అవును మావయ్య, మీకోసమే పెట్టుకున్నా. ఈ సారీలో భలే సెక్సీగా ఉన్నావు. 5 కేజీల క్రితం మీ అత్తయ్య కూడా ఇలాగానే ఉంది. చెప్పండి మావయ్య, నాకు సిగ్గేసి ఉంది. మావయ్య మిమ్మల్ని చూస్తుంటే రాజేష్ ఖన్నా గుర్తొస్తున్నారు. వాడెవడు? హిందీ యాక్టర్ మావయ్య. ఓ వాడా? పాలనుకున్నా. మీకు ఎప్పుడు అదే డౌట్లు.
ఏంటి మావయ్య అలా రెచ్చిపోయారు యంగ్ బాయ్ లాగా? సడన్ గా హార్ట్ అటాక్ ఏమైనా వస్తే నేను ఏం చెప్పుకోవాలి జనానికి? సారీ, ఒకటి అనుకో, నేను 2 మాత్రలు వేసుకున్నాను. మై గాడ్ మావయ్య ఆల్లోకి రండి, బూస్ట్ ఇస్తాను సరేనా? ఏంటి మావయ్య? ఇంకొక రౌండ్ ప్లీజ్. ఈసారి హార్ట్ అటాక్ గ్యారంటీ. గుర్తుంది కదా, నేను అప్పైతే వెళ్తా. నేను మావయ్యతో వెళ్తా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అమ్మా, ఏంటి? నాకు చిన్న క్లారిటీ కావాలి. చెప్పు. కోడలతో మామయ్య ఆడడం ఏంటి, అల్లుడితో అత్తగారు ఆడడం ఏంటి నాకు తెలియాలి. ఏంటో నీకు తెలిసింది? ఏంటో నీకు తెలిసేది? అదేనండి, అత్తతో అల్లుడు వెళ్ళడం ఏంటి, కోడలతో మామయ్య వెళ్ళడం ఏంటి, అది నా డౌట్ ఏంటి. పిచ్చసన్నాసి, మేము వెళ్తుంది తీర్థయాత్రలకి, అర్థమైందా? ఓ అదే అండి, నేనేదో అనుకున్నాను, సారీ అండి. మావయ్య ఏంటి కన్ఫ్యూజన్? పనులు తీసేయండి. తీసేస్తామ్మా, ఈ నెలాగా చేసి పంపించేస్తాను. వాడు ఏనోడుతో అన్నాడో గాని అల్లుడి గారితో వెళ్ళాలంటే నాకు సిగ్గేస్తుందమ్మా. వాడు ఏమనుకుంటే ఏంటి మమ్మీ, నువ్వు అల్లుడితో హ్యాపీగా వెళ్ళు, నేను మావయ్య